నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తోన్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండపు బస్వానందం గారికి హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన వారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. సో ముందుగా మీ హోమియో వైద్యం ఎవరు కనిపెట్టారు? హోమియో వైద్యం వల్ల ఉన్న ప్రాముఖ్యతని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉంటున్నాం. సో ఈ హోమియో వైద్యంలో ఎటువంటి వ్యాధులు నయం చేయవచ్చు? హోమియోపతి వైద్యంలో ఎలాంటి కేసు అయినా తగ్గించవచ్చు. అయితే సీరియస్ కేసు అయినటువంటి సీరియస్ అసలు అల్లోపతిలో కానటువంటి కేసులు కూడా తగ్గించిన కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఒక కేసు నర్సాపూర్ మెదక్ జిల్లాలో 1995-96లో నేను కొత్తగా డాక్టర్ అయ్యి ప్రాక్టీస్ పెట్టినప్పుడు అప్పటికే కొత్త ప్రాక్టీస్లో చాలామంది ప్రజల్లో హోమియోపతి బాగా అవేర్నెస్ వస్తుంది. నేను బాగా ప్రీ క్యాంప్స్ కానీ ప్రజల్లో చైతన్యం కోసం చాలా క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆ టైంలో అప్పుడు 1995-96లో మా ఎమ్మెల్యే గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే సిహెచ్ విఠల్ రెడ్డి గారు ఉండే. వారి కోడలు సుహాసిని రెడ్డి, కిషన్ రెడ్డి కొడుకు. వాళ్ళ కిషన్ రెడ్డి గారి మిస్సెస్ సుహాసినికి టైఫాయిడ్ అండ్ జాండీస్ వల్ల సీరియస్ క్రానిక్ జాండీస్ వల్ల చాలా సఫర్ అవుతున్నది. అప్పటికి అక్కడ లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, ఎంబీబీఎస్ సీనియర్ డాక్టర్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది తగ్గకపోయేసరికి మళ్ళీ ఎమ్మెల్యే గారి కోపం వచ్చి ఇంకో వేరే ఎండి డాక్టర్, అలోపతి ఎండి డాక్టర్ పిలిపించిండు. ఆయన కూడా ఒక 1 వీక్ ట్రీట్మెంట్ చేసిండు. అప్పటికే అది చాలా సీరియస్ అయిపోయిన తర్వాత ఆయన డాక్టర్ని కోపడి, సరే నువ్వు ఏం ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పి కోపడి ఆయన డాక్టర్ ఏం చేసిండు, నిమ్స్కు రిఫర్ చేసిండు. ఇది సీరియస్ కేసు అండి, ఇది చేతి దాటిపోయింది, సీరియస్ గ్యాస్ట్రైటిస్, జాండీస్, టైఫాయిడ్ ఉన్నది కాబట్టి నిమ్స్కి రిఫర్ అన్నాడు. ఆ టైంలో ఆ సుహాసిని గారి మిత్రుడు ఒక ఆయన స్కూల్ అసిస్టెంట్ ఒక అతను ఉండే. అతనికి చెప్తూనే ఉన్నాడు, హోమియోపతిలో మంచి డాక్టర్ ఉండి చూపించండి అంటే వాళ్ళు కిషన్ రెడ్డి గారు అప్పుడు ఎక్కువ పట్టించుకోలే. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఈ మొబైల్ని పిలువనైతే విలుమని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆమెను ఎగ్జామినేషన్ చేస్తే చాలా సీరియస్ కేసు, కడుపు బెల్లి మొత్తం హెవీ అయిపోయి కోమాలో ఉండి మాట్లాడలేని పొజిషన్లో ఉండే నేను పోయినప్పుడు. అప్పటికి డెక్స్ట్రోజ్ ఎక్కుతా ఉంది, గ్లూకోజ్ ఎక్కుతుంటే నేను చూడంగానే ఆమె కండిషన్, ఆమె సిమ్టమ్ చెప్పగానే అసిస్టెంట్ చెప్పింది, సార్ నోట్లో నీళ్ళు పడంగానే వెంటనే వామిటింగ్స్, మోషన్స్ అవుతుందని చెప్పి ఆ సిమ్టమ్స్ కొన్ని ఆ బెల్లి ఎగ్జామినేషన్ వల్ల తెలిసిపోయింది. ఇది సీరియస్ కేసు, హోమియోపతిలో మంచి తగ్గుతుంది. చూసిన తర్వాత నేను వెంటనే ఆ గ్లూకోజ్ తీయించండి, కిషన్ రెడ్డి గారి వాళ్ళ హస్బెండ్కి చెప్పిన 24 అవర్స్లో రిజల్ట్ చూపిస్తాను, హోమియోపతి వైద్యంతో 24 అవర్స్లో ఇంత సీరియస్ కేసు తగ్గిస్తామంటే అవునని చెప్పిన. సరే ఇవ్వండి అని చెప్పాను. నేను ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక డోసు, నైట్ 12 వరకు వేయమని చెప్పి కొన్ని మెడిసిన్స్ అసిస్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అది కంటిన్యూ చేస్తూ ఉంటే నైట్ 12 అయిపోయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూస్తాను. మార్నింగ్ పోయే వరకల్లా ఆమె బెడ్ మీద లేచి కూర్చొని మంచిగా మాట్లాడుతుంది. అసిస్టెంట్ చెప్పింది, సార్ పాలు తాగింది, బ్రెడ్ మన ఇడ్లీ తిన్నది, ఇంతవరకు వామిటింగ్స్ లేదు, మోషన్స్ లేదని. హ్యాపీ. మీరు ఎట్లా ఉన్నారండి అంటే సుహాసిని గారు చెప్పారు, డాక్టర్ గారు ఇక అయిపోయింది నా పానం, ఇక చనిపోయినా నేను ఇక బతకనేమో అనుకున్నా. లాస్ట్ నైట్ 12కు నా లాస్ట్ డోస్ పడ్డ తర్వాత లోపలికి బ్రీత్ తీసుకొని అబ్బా బతుకుతనే ధైర్యం లోపల వచ్చిందని అనడం జరిగింది. ఇక ఇంత అద్భుతమైనటువంటి సీరియస్ కేసును హోమియో వైద్యంలో ఛాలెంజ్గా చేసి తగ్గించడం జరిగింది. మరి అక్కడ సీనియర్ డాక్టరు ఫెయిల్ అయిపోయాడు, ఇక్కడ ఒక ఎండి ఫిజిషియను ఫెయిల్ అయిపోయాడు. మరి అక్కడ ఒక ఎమ్మెల్యే గారి ఇంట్లో ప్రజల ముందు అప్పటికే కార్యకర్తలంతా కూడా ఆ ఇంట్లో జమకూడడం జరిగింది. అంతమంది ముంగట ఛాలెంజ్ చేసి నేను హోమియోపతిలో అప్పుడు 1995-96లో ఈ అల్లోపతికి హోమియోపతికి మధ్యలో ఒక ఎగ్జామ్ లాగా అయిపోయింది, అది పరీక్ష ఆ కేసు వల్ల. మరి ఎవరు విజయం సాధించారు? హోమియోపతి. కాబట్టి ఇలాంటి క్రానిక్ డిసీజెస్ని కూడా హోమియోపతిలో అద్భుతంగా తగ్గించవచ్చు అనేది అప్పటి నుంచి ఆ ధైర్యము, ఆ విశ్వాసం, ఇంకా ఇలాంటి కేసులు ఎన్ని వచ్చినా మనం తగ్గించాలనే ఉద్దేశంతో డెప్త్గా చదవడం వల్ల మనం ఇప్పుడు ప్రజల్లో అద్భుతమైన రిజల్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఖమ్మం నుంచి ఫస్ట్ కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య అంటే చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి వేణుగోపాల్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీరు ఉష్ణాల్లో నొప్పికి ఏమైనా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది సార్ మీ దగ్గర? ఉంటాయి. అది ఇన్ఫెక్షన్ వల్ల అట్లా అవుతుంది.
టెక్స్టైల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల అట్లా అవుతుంది, తగ్గిపోతుందండి, మీరు రావచ్చు. మీరు ఒకసారి డాక్టర్ గారిని వచ్చి కలవండి వేణుగోపాల్ గారు, అది క్యూర్ అవుతుందంట. సో అలాగే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, చాలా ఫాస్ట్ రిలీఫ్ వచ్చింది, 24 అవర్స్లో క్యూర్ అయ్యారు. అంత క్రానిక్ కేసును నేను 24 అవర్స్లో అన్న 12 అవర్స్ నైట్ 6 నుంచి 12 వరకు ఆమె కాన్షియస్కి వచ్చింది, ఆమె మాట్లాడే కెపాసిటీ వచ్చింది. 11 డేస్లో మిమ్మల్ని నడిపిస్తాను. తెల్లారి చూసే వరకు కళ్ళు మొత్తం పచ్చగా ఎల్లో ఇష్యూ, అసలు నడవలేని పొజిషన్లో ఉండే. 11th డే వరకు మిమ్మల్ని మామూలు మంచి చేస్తారు. అది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో రికార్డ్ కేసు. నా ప్రాక్టీస్లో మొట్టమొదటి అనుభవం అయ్యి అసలు సీరియస్ కేసు ఛాలెంజ్గా తీసుకొని తగ్గించడం. అంటే హోమియోపతి డాక్టర్ తలుసుకుంటే డెప్త్గా స్టడీ చేసినట్టయితే అంతటి సీరియస్ కేసులు కూడా తగ్గించవచ్చు. అప్పుడు 1995 తగ్గించిన, ఇప్పుడు సీరియస్ కేసులు కూడా ఎన్నో, ఇక అలోపతి హాస్పిటల్లో కాదు నువ్వు చనిపోతావు అనే కేసులు ఎంతోమంది విడిచిపెట్టిన కేసులను కూడా ఇప్పుడు నేను సక్సెస్ చేసిన యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. కాబట్టి హోమియోపతికి మంచి ప్రచారం ఇచ్చినట్టయితే, హోమియోపతిని బాగా డెవలప్ చేసినట్టయితే, హోమియోపతిలో డాక్టర్స్ అంతా కూడా పట్టుదలతో కాన్సన్ట్రేషన్ చేసి ట్రీట్మెంట్ చేసినట్టయితే ఈ అలోపతి వైద్యము మెడికల్ కేసులు అన్నీ కూడా హోమియోపతిలో సక్సెస్ చేయవచ్చు. ఒక ఎమర్జెన్సీ కేసులు ఆపరేషన్ తప్ప 99% కేసెస్ అన్నీ కూడా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వతంగా తగ్గించవచ్చు. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ఉంది, మాట్లాడదాం. సుమంత్ గారు నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సుమంత్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్, నాకు హెయిర్ ఫాల్ ఉందండి, 24 years మేల్ అండి. ఓకే. అలోపేసియా ఏరియాటరీ డయాగ్నోసిస్ చేశారు డెర్మటాలజిస్ట్. ఓకే. మెడిసిన్స్ వాడుతున్నా ఏం తగ్గటం లేదు సార్, ఎలాగుంటుంది వైద్యం హోమియోపతిలో? అద్భుతం. అది ఈ రోజు ఇవాళ కూడా ఎన్నో కేసులు వచ్చినాయి. అమ్మాయిలకు అబ్బాయిలకు హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది, స్కాల్ప్ మీద ఒక కోటింగ్ తయారవుతుంది, అంతా డాండ్రూఫ్ లాంటిది, సోరియాసిస్, దాని నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది, బాధపడకుండా డిప్రెషన్లో వస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినాక వితిన్ 1 వీక్ 1 మంత్ లోపలనే అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్పింది కాకుండా యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టినా, అవి చూడండి. హోమియోపతిలో ఈ సోరియాసిస్కు సంబంధించినటువంటి కేసులు కానీ, స్కిన్ డిసీజెస్ ఎనీ సోరియాసిస్ కేసు కానీ, ఈ లంబర్కు సంబంధించిన కేసులు అద్భుతంగా తగ్గిపోతున్నాయి. ప్రజలు ముఖ్యంగా చైతన్యవంతులై హోమియోపతిలో మంచి డాక్టర్లను కలవండి. మీరు ఇప్పుడు ఎంతోమంది నేను చూస్తున్నాను నా ప్రాక్టీస్లో, చాలామంది తిరిగి అలసిపోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి రావడం జరుగుతుంది. అది చూసినాక మాకు బాధ అవుతున్నది. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఇక్కడ సింపుల్గా తగ్గిపోతుంది. ఇవ్వగానే వితిన్ 1 వీక్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ మ్యాక్సిమం 6 మంత్స్లో అందరికీ నేను ట్రీట్మెంట్ చేస్తున్నా. అది నేను చెప్పింది కాదు, మీరు ప్రజలు చెప్పిన వాటిని కూడా వినండి. యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా మేము ఇక్కడ స్క్రీన్ పైన మీకు నా యూట్యూబ్ సైట్ కానీ ఫేస్బుక్ సైట్ కానీ మీకు చూపించడం జరుగుతుంది. మీరు అది ఓపెన్ చేసి చూడండి. ఇంతటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. హోమియోపతిలో ఏ డాక్టర్ అయినా ఛాలెంజ్గా తీసుకొని దీని డెప్త్ రూపంలో బాగా మూలాలుగా చదివినటువంటి డాక్టర్ మాత్రమే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వగలడు. ప్రజల్లో ప్రతి చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క హోమియోపతిలో ఇలాంటి అద్భుతమైనటువంటి కేసెస్ సక్సెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ నుంచి తిరుపతి, విశాఖపట్నం నుంచి చాలా ప్రజలు రాగలుగుతున్నారు. కానీ చాలామంది మా యొక్క ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ కానీ యూట్యూబ్లో ఫేస్బుక్లో అబ్జర్వ్ చేసి చాలామంది బాధపడుతున్న కొన్ని వందల మెసేజ్లు కానీ 100 వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. సార్ మేము మీ దగ్గర రాలేకపోతున్నాం, మరి ఎట్లా మా పరిస్థితి అంటే, కొంతమందికి కొరియర్లో పంపిస్తున్నాం, కొంతమందికి ఇప్పుడు వాళ్ళ కోసమనే విజయవాడలో కూడా మనం విజిటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళనే తిరుపతి నుంచి కూడా ఫార్చునర్ హోటల్ నుంచి మేనేజర్ గారు ఫోన్ చేశారు. అక్కడికి కూడా నేను తిరుపతిలో కూడా న్యూ ఇయర్లో జనవరి 30th విజిట్ ఇవ్వాలని చూస్తున్నా. తిరుపతి చుట్టుముట్టు ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే, తిరుపతిలో ఫార్చునర్ హోటల్లో జనవరి 30కి అక్కడ విజిటింగ్ ఇస్తున్నాం. అక్కడి తిరుపతి వాళ్ళు కూడా మీరు అడ్వాన్స్గా ఎవరైతే ఈ యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి అక్కడ పరీక్షించబడుతుంది. ఓకే సార్, విజయవాడ నుంచి కాల్ రెడీ ఉంది, మాట్లాడదాం. జానీ గారు నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు. జానీ గారు నమస్తే, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు, నాకు కింద పడ్డానండి. ఓకే. ఈ చేతులు అసలు ఏళ్ళు ఆటలేదండి. మెడకా కింద ఆపరేషన్ చేశారు. ఓకే. ఆపరేషన్ చేశాక కూడా ఏళ్ళు భోజనం చేయడానికి చేతులు ఏళ్ళు రావటం లేదండి, దగ్గరికి రావట్లేదండి. ఇక్కడ సర్వైకల్లో మీకు ఏదో డ్యామేజ్ అయినట్టుంది. సర్వైకల్ వర్టిబ్రాస్లో మీరు పడ్డప్పుడు ఆపరేషన్ చేస్తే సక్సెస్ కానట్టుంది. కాబట్టి ఫింగర్స్కి సప్లై ఓన్లీ సర్వైకల్ నుంచి వస్తుంది. అది సర్వైకల్ ప్రాబ్లం. ఒకవేళ ఆపరేషన్తో కాలేదు కాబట్టి మనము హోమియోపతి వైద్యంలో ట్రీట్మెంట్ ఉంది. మీరు రిపోర్ట్స్, గత ఆపరేషన్ సంబంధించిన రిపోర్ట్స్ తీసుకొని మీరు విజయవాడకు నేను 3వ తారీఖు జనవరి 3కు హోటల్ మనోరమకు వస్తున్నాను. మీరు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ రావచ్చు. చూద్దాం, మీ యొక్క రిపోర్ట్ చూసిన తర్వాత చెప్తాను.
రైట్ డాక్టర్, ఇంకో కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. చంద్రశేఖర్ గారు నమస్తే, చెప్పండి. సార్ మాకు 10 years నుంచి చెవులు ప్రాబ్లం సార్. చెవుడు? చెవులు. ఓకే, ఏం ప్రాబ్లం చెవులు? అంటే 2 times సర్జరీ చేశారు, కానీ అది మళ్ళా పెయిన్ వస్తూ ఉంది సార్. పెయిన్ వస్తుందంటే మళ్ళీ అందులో ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ కావచ్చు, ఆపరేషన్కి అయినా. అందుకే మేము ప్రజలకు చెప్పేది, ఆపరేషన్ చేస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కాదు, హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వతంగా తగ్గుతుంది. నిన్న ఒక కేసు వచ్చింది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి ల్యాప్రోస్కోప్తోని ఎవ్రీ 3 yearsకి ఒకసారి 3 సార్లు చేయించుకున్నాడు. ఇప్పుడు 4వ విజిట్కు మళ్ళీ వస్తే నా దగ్గర రావడం జరిగింది, అది యూట్యూబ్లో పెట్టినా చూడండి. కాబట్టి 3 సార్లు 350,000 పెట్టినా, 1,50,000 పెట్టి ఖర్చు పెట్టినా మళ్ళీ కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతుంది, గడ్డలు ఫామ్ అవుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్లు సక్సెస్ కానటువంటి కేసులు. ఆపరేషన్ చేయడం వల్ల ఓన్లీ పైన కనిపించేది మాత్రమే తీసేయబడుతుంది, కానీ దాని కింద దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మూలాలు తీయలేము. కాబట్టి మనకు శాశ్వతంగా వైద్యం పూర్తిగా వ్యాధి తగ్గాలంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మూలాలను తీసినట్టయితే, సోరాస్, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషనల్ డిజార్డర్ను తీసినప్పుడు మాత్రమే, క్యూర్ చేసినప్పుడు మాత్రమే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. కాబట్టి మీరే కాకుండా మీరు ఇంటున్నటువంటి మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి. ప్రజలకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది, మంచి డాక్టర్లను కలవండి, మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో వితౌట్ ఆపరేషన్. స్టోన్స్ కేసులు కానివ్వండి, గర్భసంచి సంబంధించినటువంటి ఫైబ్రాయిడ్స్, సిస్టులు, PCOD అండ్ పైల్స్, ఇవన్నీ కూడా మనకు ఆపరేషన్ లేకుండా తగ్గించేటువంటి వ్యాధులు. మీరు అద్భుతంగా తగ్గొచ్చు. మీరు ఎలాంటి సమస్య ఉన్నా మంచి హోమియోపతి డాక్టర్ని కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి కాల్ రెడీగా ఉంది సార్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు. మేడం నమస్తే అండి, సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అది హర్నియా ఉన్నది మేడం, హర్నియా ఇందులో ట్రీట్మెంట్ ఉన్నదా అని. హర్నియా? ఏం హర్నియా? 2 రకాలు, అంబులేకల్ హర్నియా, ఇంగ్వైనల్ హర్నియా. ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ వచ్చింది సార్. లెఫ్ట్ సైడ్ అంటే ఈ గజాలలో ఉందా? గజాలలో కాదు సార్, కిందికి అంటే స్క్రోటం పురుషాలలో ఉందా? అది తగ్గిపోతుందండి. మీరు రెస్ట్ తీసుకొని వాడితే తగ్గిపోతుంది. మీరు ఆపరేషన్ చేయించుకున్నా, వాళ్ళు ఆపరేషన్ చేసినా వాళ్ళు రెస్ట్ కంపల్సరీ 2 నెలలు 3 నెలలు బెడ్ రెస్ట్ అంటారు. అదేవిధంగా మీకు ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందులు వాడినట్టయితే మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటే మాత్రం తగ్గుతుంది. అది పండుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతే నిలబడంగానే మళ్ళీ బయటకు కిందికి జారుతుంది. కాబట్టి మీరు పండుకొని ఉండి మందులు వాడినట్టయితే తగ్గిపోయే అవకాశం ఉంది. 100% ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది. ఓకే డాక్టర్, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీ ప్రోగ్రామ్స్ చూస్తున్న వాళ్ళంతా వాళ్ళున్న ప్లేస్లో ఒక బ్రాంచ్ ఉంటే బాగుంటుంది అన్న, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎందుకంటే వేరే బ్రాంచెస్ పెట్టడానికి పెద్ద గొప్పతనం కాదు. బ్రాంచెస్ జిల్లాకు ఒక బ్రాంచ్ పెట్టవచ్చు, కానీ బ్రాంచెస్ పెడితే అక్కడ నేను జూనియర్ డాక్టర్ని అపాయింట్ చేయాల్సి వస్తుంది. జూనియర్ డాక్టర్లకు ఈ సాలరీ ఇచ్చి అక్కడ అపాయింట్ చేస్తే వాళ్ళకు నాకున్నటువంటి ఉత్సాహం కానీ నాకున్నట్టు అనుభవం కానీ చేయలేరు. కాబట్టి కేసులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ హోమియోపతి మీద తప్పుడు ప్రచారం వచ్చే అవకాశం ఉంది. హోమియోపతి మీద పనిచేస్తారు. అందుకోసమే ఇప్పుడు నాకు 9 బ్రాంచులు ఉన్నా, ఈ విజయవాడ కానీ తిరుపతి కూడా నేనే విజిట్ చేస్తున్నాను. అందుకే ప్రజల్లోపట మొట్టమొదట నా యొక్క చేయితోని మందులు తినిపించి ప్రజల్లో హోమియోపతి అద్భుతమైన ట్రీట్మెంటు, ప్రజల్లో హోమియోపతి అంటే స్పీడ్ మెడిసిన్, మెల్లది కాదు, అతి స్పీడ్గా పనిచేస్తుంది అనేది చైతన్యం తీసుకురావడానికి కోసమే ఈ యొక్క అన్ని బ్రాంచులు కూడా నేనే విజిట్ చేయడం జరుగుతుంది. అన్ని బ్రాంచుల్లో నేనే ప్రత్యక్షంగా నేను ఆ చేయి ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకవేళ బ్రాంచెస్ డబ్బు కోసమే ఆశపడిన ఉంటే బ్రాంచెస్ విపరీతమైన బ్రాంచెస్ జిల్లా మొత్తము అన్ని రాష్ట్రాలలో ఒక బ్రాంచ్ పెట్టేవాడిని. అట్లా కాదు, అక్కడ చేయడం వల్ల ఏమైతుందంటే మన అనుభవం వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి సక్సెస్ కాలేవు, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను సొంతంగా నా బ్రాంచ్లో నేను ఇచ్చినప్పుడు అది నేను ఇచ్చే మెడిసినే దాంతో పనిచేస్తుంది. కాబట్టి బ్రాంచెస్ అనేది లేదు, నేనే విజిట్ చేస్తున్నాను ఈ బ్రాంచెస్లో. ఓకే డాక్టర్, ఆలేరు నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. సంపత్ గారు చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారికి. సార్ నమస్కారం సార్. సంపత్ గారు నమస్తే సార్. నాకు బొడ్డు పక్క పొండి ఒక 6 ఏళ్ళ నుంచి వెళ్ళి చిన్న బొడుపల్లా అయ్యి పెద్దగా అయింది సార్, పెద్దగా అయ్యి అది లిపోమా లాగా అవపడుతుంది సార్. అది ఓకే, బొడ్డు చుట్టే ఉందా లేకపోతే పక్కకు అబ్డమిన్ మొత్తం ఉందా? పక్కకు బొడ్డు పక్కకు సార్. అది లైపోమా అంటారు, ఫ్యాట్ ట్యూమర్. లైపోమా లాగా గడ్డలాగా వెళ్ళి ఉబ్బులాగా అవపడుతుంది సార్. అవును, ఉబ్బే ఉంటుంది. దాని నుంచి నష్టం లేదు, ఉన్నా భయం లేదు, బాధ లేదు, అదేమి ప్రాబ్లం ఇయ్యదు. ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో కరిగిపోతుంది. మీరు మెడిసిన్ వాడకున్నా దాని నుంచి ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు. అది లైపోమా అంటారు, ఫ్యాట్ కొవ్వు గడ్డలు అంటారు వాటిని. వాటి నుంచి ఎలాంటి ప్రమాదం లేదు, ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. రైట్ డాక్టర్, అనంతపూర్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. కుమార్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి.
నమస్తే సార్ నమస్కారం. మా మదర్కి వచ్చేసి 58 years సార్. మా మదర్కి వచ్చి 58 years. ఆమెకు వచ్చేసి సార్ L4 L5 ఆస్టియోఫైట్స్ అని చెప్పారు సార్. L5 S1 నారో డిస్క్ స్పేస్ అని చెప్పారు సార్. అంటే రీసెంట్ గా ఆమెకు మోషన్ కూడా లిటిల్ లో అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే సరే అని చెప్పేసి చాలా ఇబ్బందికరంగా ఎక్సర్సైజ్ చేయించాం సార్. ఇప్పుడు ఏంటంటే సార్ ఆల్రెడీ మేము హోమియో వాళ్ళని అప్రోచ్ అయ్యాం, అంటే పర్మనెంట్ ఇంట్లో ఉందా సార్, ఎందుకంటే హోమియో అప్రోచ్ చేయాం సార్. డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యాము, ఏ పెద్ద ఫలితం ఏం గడపలేదు సార్ మాకు వచ్చి గడపల్లి డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారిని. ఏమన్నా మీ దగ్గర ఏదన్నా అస్తవాసి బాగుందని విన్నాం కాబట్టి ఏదన్నా కొంచెం ఉంటే చెప్పండి సార్, మేము వచ్చి కలుస్తాము దయచేసి సార్ ప్లీజ్. రామకృష్ణ రెడ్డి గారు కూడా మంచి డాక్టర్ కదా, మంచి డాక్టర్, రిజల్ట్ లేదా? ఏం కాలేదు సార్, కొద్దిగా ఒక 10% వరకు బాగుంది సార్, అంతే. 100% అని చెప్పలేం కానీ 10% బాగుంది. అంటే ఇంకా టైం పడుతుంది, కంటిన్యూ చేయాలి ఇంకా. అదే సార్, ఎందుకంటే మోషన్ ఇప్పుడు అది క్రానిక్ డ్యామేజ్ కేసు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. అక్యూట్ కేసులాగా ఇమ్మీడియట్గా తగ్గ కాదు, కొద్ది రోజులు ఇంకా కొద్దిగా టైం ఇవ్వాల్సి వస్తుంది. నా దగ్గరికి వచ్చినా నాకు టైం ఇవ్వాల్సిందే, ఇమ్మీడియట్గా తగ్గించడం అనేది కాదు. అది వెన్నుపూస డిస్క్ ప్రాబ్లం కాబట్టి, ఆస్టియోఫైట్స్ కాబట్టి అది డెవలప్ కావాలంటే రెస్ట్ ఇచ్చి వాడినట్టయితే 100% క్యూర్ అయ్యే అవకాశం ఉంది. రైట్ డాక్టర్, అలాగే ఇప్పుడు హోమియోపతిలో ఏదైనా సరే కొంచెం స్లో రిలీఫ్ అనే చాలామంది దీనికి మొగ్గు చెప్పుకున్నా ఉంటారు, కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా కేసెస్ 99% కేసెస్ అన్నీ ఫాస్ట్ రిలీఫే వస్తున్నాయి. అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది? కొన్ని కేసెస్ ఎందుకు స్లోగా రిలీఫ్ ఉంటుంది? స్లో సిస్టమ్ స్లో కాదు, వైద్యం ఎప్పుడు స్లోగా హోమియోపతి వైద్యం పుట్టిందే స్పీడ్ కోసం. ఆయనమని గారు కనిపెట్టిందే ప్రజలకు స్పీడ్ అయిన వైద్యం ఇవ్వాలి, మేలైన వైద్యం, బాధ లేకుండా, ఖర్చు లేకుండా, సున్నితంగా రోగాన్ని తగ్గించుకునే ఉద్దేశంతోనే ఆయన కళలు కన్నాడు. ఆ కళల తగ్గట్టుగా ఆ సిద్ధాంతాల ప్రకారంగా ఈ హోమియోపతి వైద్య విధానాన్ని 1796 250 సంవత్సరాల కింద కనిపెట్టిండు. అయితే ఇది అద్భుతమైన వైద్యము, ఇది తక్కువ ఖర్చుతో ప్రజలు మేలు పొందే అవకాశం ఉందని చెప్పి ప్రజలకు అప్పటికే డాక్టర్ హ్యానిమన్ గారు కనిపెట్టే టైంలోనే ఆయన సహా ఎవరైతే డాక్టర్స్ ఉంటారో అల్లోపతి డాక్టర్స్ ఆయనకు వ్యతిరేకం ఇచ్చి ఆయనను చేయకుండా, ఆయన కనిపెట్టకుండా ఆయన ఎంతో వ్యతిరేకం చేయడం జరిగింది. ఆ వ్యతిరేకత అప్పటి నుంచి కూడా ఇప్పటికీ అదే విధంగా హోమియోపతి వ్యతిరేకత వల్లనే హోమియోపతి వైద్య విధానాన్ని పైకి రాకుండా దీన్ని అనగదొక్కడం జరుగుతుంది. దీనిని యొక్క వైద్య సిద్ధాంతాలు కూడా ప్రజలకు ప్రచారం చేయకుండా ఎప్పుడన్నా ఒక్కసారి హోమియోపతి గురించి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. హోమియోపతి గురించి ప్రజలకు ప్రచారం చేయకుండా, దీన్ని అందుబాటులో లేకుండా మారుమూల గ్రామాల్లో వేస్తూ దీనికి ఎలాంటి సదుపాయాలు లేకుండా ఉండడం వల్ల ఇది మరుగున పడిపోతున్నది. దాని లోపల ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మేము డెప్త్గా చదివి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలకి ఈ అద్భుతమైన వైద్యం పరిచయం చేయాలని చెప్పి మేము ఎవరైతే కొంతమంది డాక్టర్స్, చాలామంది డాక్టర్స్ మన స్టార్స్ ఉన్నారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాం, రిజల్ట్ చూపిస్తున్నాం. ప్రభుత్వం కూడా దీన్ని గమనించాలి. ప్రభుత్వం హోమియోపతి గురించి బాగా ప్రచారం చేసినట్టయితే ఈ హోమియోపతి డిస్పెన్సరీస్ గురించి బాగా మండలానికి ఒకటి పెట్టినట్టయితే ప్రజల లోపల ఈ హోమియోపతి వైద్యం వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కొంతమంది పేదవాళ్ళు మా దగ్గరికి వస్తారు, పొద్దంతా వాళ్ళు ఏడాది సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా చిన్న సమస్య రాగానే తీసుకుపోయి ఏదో వ్యాధి, వాళ్ళకు ఆ వ్యాధి గురించి తెలియదు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ పోగానే సంవత్సరం 2 సంవత్సరాలు సంపాదించిన డబ్బు కూడబెట్టిన డబ్బంతా ఒక్క రోజులో ఖర్చిపోతున్నది. మరి ఎంత బాధ ఉంటుందో చెప్పు. రాత్రి బౌలు కష్టపడ్డ డబ్బంతా కూడా వ్యాధికి చిన్న సమస్యలకే వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు ఏ విధంగా పైకి వస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్లకు ఈ యొక్క సిస్టమ్ మీద అవగాహన లేక అలోపతిలో ఏదో ఎక్కువ బెనిఫిట్ అవుతుందని చెప్పిపోతున్నారు, కానీ అందులో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే తక్కువ ఖర్చుతో వేరైన వైద్యం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నా దగ్గర వచ్చి చాలామంది పేదవాళ్ళు బాధపడుతూ ఉంటారు, సార్ మేము ఇంత కష్టపడ్డాము, ఇన్ని వేలు ఖర్చు పెట్టినాము, నేను ఒక కార్పెంటర్ను, ఏడాదంతా ఖర్చు పెట్టిందంతా ఒక్కరోజు మా భార్యకు కిడ్నీ స్టోన్స్ అనగానే ల్యాప్రోస్కోప్ అనగానే తీపించిన 70,000 ఖర్చు పెడితే 70,000 అడిగితే ఆఖరికి 50,000కి చేయించిన, మళ్ళీ చేయించినాక 2-3 నెలలకి మళ్ళీ స్టోన్ ఫామ్ అయిందని చెప్పి నిన్న రాత్రి రావడం జరిగింది. మరి ఇలాంటి సమస్యలు చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి ప్రజలకు ఎక్కువ వేస్ట్ ఖర్చు పెట్టకుండా మంచి హోమియోపతి డాక్టర్లు మీరు టైం ఇవ్వండి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. నేను గత వారం కూడా చెప్పిన ఒక క్యాన్సర్ కేసు, థ్రోట్ మన థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్లో అన్ని డయాగ్నోజ్ చేసినాక పోదామనే టైంలో వాళ్ళ బంధువు ఒక అతను వద్దు పోయి హోమియోపతి డాక్టర్ మంచిగా ఉన్నాడు, మరి ఒకసారి మనం ప్రయత్నం చేయమని చెప్తే నా దగ్గర తీసుకొచ్చాపో చెప్తే నేను చెప్పిన అయ్యా ఆమెతో మాట్లాడిన వీడియో కాల్లో మాట్లాడి ఆమె లక్షణాలు తీసుకొని నేను ఇస్తా మెడిసిన్ వితిన్ 24 hours 1 week లోపల తేడా ఉంటే 1 monthలో తేడా ఉంటే హోమియోపతి వాడు, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్కి పోవంటే వాళ్ళు ధైర్యంగా నాకు అప్పచెప్పారు. ఇప్పుడు 1 month అయిపోయింది. అద్భుతంగా ఆమె నీళ్లు పాలు తాగినటువంటి వ్యక్తి
ఇప్పుడు నీళ్ళు తాగుతుంది, పాలు తాగుతుంది, అన్నం ఇంత తింటుందని చెప్పి వాళ్ళ సన్ వచ్చి మొన్ననే మందులు తీసుకుపోయాడు మళ్ళీ ఒక నెక్స్ట్ కోర్సు. మరి వాళ్ళు పోయిన ఉంటే ఇప్పుడు అలోపతిలో కార్పొరేట్ కీమోథెరపీ, రీనోథెరపీ, ఆ థెరపీ అని చెప్పి మొత్తం నాశనం పట్టిస్తుండే. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కేసులు ప్రజల లోపల ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం లోపల ప్రజల లోపల చైతన్యం వస్తుంది. కాబట్టి ఈ ప్రజలకు ఇలాంటి చైతన్యమైనటువంటి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల, యూట్యూబ్ పెట్టడం వల్ల, ఫేస్బుక్ పెట్టడం వల్ల ఎంతో ప్రచారం వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు మన దగ్గర రావడం జరుగుతుంది. వచ్చే వాళ్ళు వస్తున్నారు. కొంతమంది వీడియో కాల్ చేసి వాళ్ళు ఫోన్ కాల్ చేయని చెప్తున్నా, వీడియో కాల్ చేయండి, మీ దగ్గరనే నేను ఉన్నట్టు మీ వీడియో కాల్ చేసి మీ బాడీ చూపించండి, మందులు పంపిస్తాను, కొరియర్లో పంపిస్తున్నా. అద్భుతంగా అక్కడనే తగ్గిపోతుంది. మొన్న నేను లాస్ట్ వీక్ 4-5 డేస్ బ్యాక్ యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక చిన్న పిల్లగాన్ని, 12 ఏళ్ళ పిల్లగాన్ని వాళ్ళ తల్లి పంపించింది హైదరాబాద్కు. అడ్రస్ వెతుక్కొని పాపం ఒక పిల్లగాని అండ ఇచ్చి పంపించింది. ఆ పిల్లగానికి మొత్తం ఫేస్ మొత్తం సోరియాసిసే, మన బాడీ మంచుకుంది. ఓన్లీ నెక్ వరకు యూట్యూబ్లో పెట్టినా, ఫేస్బుక్లో పెట్టినా. ఆ పిల్లగాడు వచ్చి మందులు తీసుకొని పోయి యూపీకి పోయే వరకల్నే నిన్న నైట్ ఫోన్ చేసిన వాళ్ళ మదర్, సార్ हमारा बच्चा आ गया उसको बुखार लग गया अंటుంది. బుకార్ కాదమ్మా, నేను ఇచ్చిన మందు సోరియాసిస్ కోసం ఇచ్చిన. సోరియాసిస్ ఎట్లుంది అంటే సోరియాసిస్ కమ్మగా అంటుంది. అంటే సోరియాసిస్ అనే వ్యాధి ఇంటికి పోయే వరకు, యూపీ 3 రోజుల ప్రయాణం లోపల ఇంటికి పోయే వరకనే ఈ ముఖం మీద ఉన్నటువంటి కురుపులు, చర్మ వ్యాధి అంతా కూడా తగ్గిపోయింది, కుజిలి కమ్మగా అన్నది. మరి బుకార్ వచ్చిందంటే, జ్వరం వచ్చిందంటే వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్లలో ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ వల్ల జ్వరం రావచ్చు, అక్కడ డాక్టర్లకి ఏదైనా చూపి, లేకపోతే ఇదే మందులకు అది కూడా తగ్గిపోతుందని చెప్పిన. కాబట్టి అద్భుతంగా ఆయన వచ్చిండు, ఇక్కడ హైదరాబాద్కు ట్రీట్మెంట్ తీసుకుని యూపీకి ఉత్తరప్రదేశ్ పోయే వరకల్ని వ్యాధి తగ్గిపోయింది. ఇలాంటి అద్భుతమైనటువంటి కేసులు హోమియోపతిలో ఉన్నాయి. ఇలాంటి కేసులన్నీ కూడా మేము ప్రజలకు చెప్పడం వల్ల, చూపించడం వల్ల బాగా చైతన్యం వచ్చింది. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజల్లో చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు, వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు, మేము వాట్సాప్లో వాళ్ళు ఎంతో కామెంట్స్ కూడా పెడుతున్నారు, చాలా అద్భుతంగా ఉన్నదని. ఇలాంటి చైతన్యం ఇంకొక సంవత్సరం కష్టపడితే, మీరు ఇలాంటివి చెప్తే ప్రజలు మొత్తం మార్పు వస్తుంది సార్ అని చెప్పి వాళ్ళు అడ్వైజ్ కూడా చేయడం జరుగుతుంది. నా ఉద్దేశం, నా లక్ష్యం కూడా అదే. ప్రజల లోపల హోమియోపతి మీద అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ ఈ యొక్క విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ బ్రాంచ్లుగా ఏర్పాటు చేసి ప్రజల లోపల మార్పు తీసుకురావడమే నా లక్ష్యం. రైట్ డాక్టర్, హైదరాబాద్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. దివ్య గారు. గుడ్ ఈవినింగ్. దివ్య గారు నమస్తే, చెప్పండి. యాక్చువల్లీ నాకు కాల్లో ఒక ప్యాచ్ లాగా వచ్చింది. అది అప్పుడప్పుడు దురద ఈ డ్రై స్కిన్ లాగా ఇచ్చింగ్ వచ్చి ఇట్లా స్కిన్ ఊడుతూ ఉంది. ఇంకా ఫింగర్స్ మధ్యలో కూడా అలాగే ఉంది. డాక్టర్ కి చూపిస్తే సోరియాసిస్ అన్నారు. అలోపతిలో ఎన్ని మెడిసిన్స్ వాడినా అది తగ్గట్లేదు. హోమియోపతిలో తగ్గుతుందా? తగ్గిపోతుంది దివ్య, మీకు చిన్న ప్యాచే తగ్గిపోతుంది. బాడీ మొత్తం ఉన్న వాళ్ళకి ఎంత ఘోరం ఉంటుందో ఊహించుకోండి. నేను యూట్యూబ్లో పెట్టినాను, యూట్యూబ్ సైట్ చూడండి నాది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాడు యూట్యూబ్ సైటు డాక్టర్.బసవానందం అని యూట్యూబ్, లేకపోతే ఫేస్బుక్లో బసవానందం దండెపు అని కొట్టండి, మీకు యూట్యూబ్ ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, అందులో చూడండి. అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో సోరియాసిస్ పర్మనెంట్ ఉంది. అలోపతి డాక్టర్ చెప్పేది ఏంది, దీనికి ట్రీట్మెంటే లేదు, దీనికి కాజే లేదని చెప్పి వాళ్ళని డిప్రెస్ చేశారు. మరి అలాంటి ట్రీట్మెంటే లేదు, కాజే లేదన్నటువంటి వాళ్ళకు నేను హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ చేసి అద్భుతంగా వాళ్ళ శరీరం అంతా కూడా మంచిగా చమకాయించేటట్టు చేసినటువంటి కేసులు అన్నీ కూడా నేను యూట్యూబ్లో పెట్టినా. మరి ఇంతటి వైద్యము హోమియోపతి, మరి అలోపతి వైద్యం సైంటిఫిక్ అంటారా, హోమియోపతి సైంటిఫిక్ అంటావా? ఇంతటి అద్భుతమైన కేసు సక్సెస్ అయినప్పుడు ఇప్పటిదాకా వీళ్ళంతా తప్పుడు ప్రచారం, హోమియోపతి సైంటిఫిక్ కాదు, హోమియోపతిలో మందే లేదు, హోమియోపతి తీపి గులికలే అన్నని ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజల లోపల చేయడం వల్ల ఇంతటి మరుగున పడిపోయింది హోమియోపతి. మరి ఈ తీపి గులికలతో ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతి తీపి గులికలు. ఎందుకంటే అది ఒక వెహికల్, అందులో కలిపే మందును క్యారింగ్ తీసుకుపోవడానికి వెహికల్గా పనిచేస్తుందికే ఆ తీపి గులికలు పెట్టిన హనుమాన్ గారు. కాబట్టి ఆ తీపి గులికలకు కలిపినటువంటి మందు అది క్యారింగ్ అవుతుంది, బాడీకి ఎక్కడికి పోవాలని అక్కడ పోవడానికి ఉపయోగపడేటువంటి తీపి గులికలు. ఇప్పుడు గ్లూకోజ్కు ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు నడిచిపోయినప్పుడు ఏమవుతుంది, గ్లూకోజ్ నీళ్ళు ఇవ్వండి అంటారు. గ్లూకోజ్కు ఏంటంటే డిజల్వ్ కాగానే వెంటనే ఎనర్జీ ఇస్తుంది బ్రెయిన్కు. అంటే ఆ గ్లూకోజ్ అనేది ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది. అందుకోసమే డాక్టర్ హనుమాన్ గారు ఈ యొక్క తీపి గులికలు, షుగర్ ఆఫ్ మిల్క్ను కనిపెట్టి దానికి ఈ మెడిసిన్ కలపడం వల్ల అది ఇమ్మీడియట్గా యాక్షన్ కనిపిస్తుంది. అతి స్పీడ్గా. అండ్ మన సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతాయి, ఇక్కడ నుంచి డయల్ చేస్తే అమెరికాకి వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అంతటి స్పీడ్ మందు హోమియోపతిలో ఉంది. అది ఉన్నదన్నట్టుగా చెప్పడమే కాకుండా నిరూపించడం జరుగుతుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూడండి.
రైట్. అలాగే ఈ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి మన దగ్గర? నా దగ్గర ప్యాకేజ్ సిస్టమ్ పెట్టమ్మా. నేను వేరే డాక్టర్స్ పెట్టిరట ప్యాకేజీలు, 1,00,000 రూపాయలు 2 లక్షలు 1 ఇయర్ ట్రీట్మెంట్. అది ప్రజల లోపల ఇంకా అన్యాయం చేసిన పద్ధతి అయిపోతుంది. నాకు ఒకటే లక్ష్యం, హోమియోపతిని అభివృద్ధి చేయాలి, హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందని చూపించాలన్నదే ఉద్దేశం. నా కన్సల్టేషన్ ఫీజు, నా మెడిసిన్ ఛార్జెస్ అంతే. ప్రజల్లో సార్ మీరు ఇంత అద్భుత ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరు బయట 50,000 60,000 లక్షలు కట్టి వచ్చినాము ప్యాకేజ్ సిస్టంలో, మేము చాలా నష్టపోయినాము, నాకు 2 నెలల్లో తగ్గిపోయింది, అక్కడ 3 నెలలు వాడినా 3 ఏళ్ళు వాడినా తక్కువ కలదండు. అది ఆ ప్యాకేజ్ సిస్టమ్ మాకు సంబంధం లేదు. ఆ ప్యాకేజ్ ఎవరు పెడుతున్నాం సంగతి. కానీ హోమియోపతి డాక్టర్కు కన్సల్టేషన్ ఫీజు, మెడిసిన్ ఛార్జ్ తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగానే నేను ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో కన్సల్టేషన్ ఫీజు, ఓన్లీ మెడిసిన్ ఛార్జెస్. ప్యాకేజ్ సిస్టమ్ అనేది మా దగ్గర లేదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైం ఇంకా స్పెండ్ చేసి చాలా విషయాలు చెప్పారు. కాలర్స్కి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, బసవానందం గారిని మీరు యూట్యూబ్ అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సందేహాలను నివృత్తి చేసుకుంటూ సార్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి. అలాగే మీకు విజయవాడలో జాన్ 3rd ఉంది, సార్ విజిట్ చేస్తారు. ఆ రోజు మనోరమ హోటల్లో ఉంటుంది. 10 to 2 o'clock వరకు ఉంటారు. పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఇంకా టైం ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తారు. బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. 3 weeks నుంచి ఇది చెప్తూ ఉన్నాం. అది కాకుండా తిరుపతిలో కూడా ఫార్చ్యూనర్ హోటల్లో ఉంది, అది జాన్ 30th ఉంటుంది. దానికోసం కూడా ఎప్పటి నుంచి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.